జూలై 29 గురు పౌర్ణమి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఈ ఒక్క మంత్రం చదివితే మీ జీవితమే మారిపోతుంది. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈ జూలై 29వ తేదీన రాబోతున్న అత్యంత పవిత్రమైన గురు పౌర్ణమి నాడు దేవతలు సంచరించే బ్రహ్మముహూర్తంలో మంత్రజపం చేస్తే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా తీరని కోరికలు ఉన్నవారు, జీవితంలో అనేక కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు జూలై 29వ తేదీ వేకువజామున నిద్రలేచి ఒక అద్భుతమైన మంత్రాన్ని గనక పఠించినట్లయితే వారు మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి కోరిక తప్పక నెరవేరుతుంది. అయితే అసలు బ్రహ్మముహూర్తానికి ఎందుకంత శక్తి ఉంది? ఆ సమయంలో మంత్రజపం చేస్తే దేవుడు ఎందుకు త్వరగా కరుణిస్తాడు? దీని వెనుక ఉన్న అద్భుతమైన పౌరాణిక రహస్యం ఏమిటి? పురాణాల్లో దీనికి సంబంధించిన కథ ఏమిటి అనే విషయాలతో పాటుగా ఆ అద్భుతమైన మంత్రం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని ప్రారంభించిన అత్యంత పవిత్రమైన సమయాన్నే మనం బ్రహ్మముహూర్తం అంటాము. అంటే వేకువజామున 3:30 నుండి 5:30 మధ్యకాలం. ప్రాచీన కాలంలో మన మహర్షులు, వేద పండితులు నివసించే ఆశ్రమాలను ఒకసారి ఊహించుకోండి. పచ్చని చెట్ల మధ్య ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో వేకువజామునే నిద్రలేచి వారు నదీ స్నానాలు ఆచరించి మంత్రజపం చేసేవారు. బ్రహ్మముహూర్తంలో ప్రకృతి ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఎలాంటి శబ్ద కాలుష్యం ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ సమయంలో మనిషి మనసులో ఎలాంటి ప్రాపంచిక ఆలోచనలు, రాగద్వేషాలు ఉండవు. మనసు ఒక ఖాళీ పలకలా అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ఆకాశం నుండి అదృశ్య రూపంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు భూమిపై సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏకాగ్రతతో మనం చేసే జపం నేరుగా దైవాన్ని చేరుతుంది. పురాణాల్లో బ్రహ్మముహూర్తానికి మరియు గురువు ఉపదేశించిన మంత్రజపానికి ఎంతటి అద్భుతమైన శక్తి ఉందో తెలియజేసే ఒక మహాద్భుతమైన ఘట్టం శ్రీమద్భాగవతంలో ఉంది. అదే ధ్రువచరితం. స్వయంభువ మనువు కుమారుడైన ఉత్తానపాదుడు అనే రాజుకు సురుచి, సునీతి అని 2 భార్యలు ఉండేవారు. వారిలో సునీతి కుమారుడే ధ్రువుడు. ఒకరోజు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ఆశపడతాడు. కాని సవతీ తల్లి అయిన సురుచి అహంకారంతో ఆ 5 ఏళ్ల పసివాడిని ఈడ్చి అవతలకు పడేసి, నా కడుపున పుడితేనే నీకు తండ్రి ఒడిలో కూర్చునే అర్హత ఉంటుంది అని ఎంతో ఘోరంగా అవమానిస్తుంది. ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్లిన ఆ పసివాడికి ఆ తల్లి ఒక గొప్ప మాట చెబుతుంది. నాయనా, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువును శరణు కోరుకో, ఆయనే నీకు అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తాడు అని అంటుంది. తల్లి మాటలు విన్న ధ్రువుడు దేవుడిని వెతుక్కుంటూ దట్టమైన అరణ్యంలోకి బయలుదేరుతాడు. ఆ పసివాడి పట్టుదల చూసి సాక్షాత్తు నారద మహర్షి ప్రత్యక్షమవుతాడు. నారదుడు ధ్రువుడికి ఒక గురువులా మారి ఆ భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఒక గొప్ప రహస్యాన్ని ఉపదేశిస్తాడు. నాయనా ధ్రువ, దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే తీవ్రమైన తపస్సు చేయాలి. ముఖ్యంగా ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి యమునా నదిలో స్నానం చేసి మనసును పూర్తిగా ఏకాగ్రతతో నిలిపి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించు. ఆ బ్రహ్మముహూర్తపు ప్రశాంతతలో నీ గుండె చప్పుడు నీకు వినిపిస్తున్నప్పుడు ఆ చప్పుడులో ఈ మంత్రాన్ని లయం చెయ్యి. అప్పుడు సాక్షాత్తు ఆ నారాయణుడే నీ ముందు నిలబడతాడు అని మంత్రోపదేశం చేస్తాడు. గురువు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించాడు ధ్రువుడు. భయంకరమైన మృగాలు తిరిగే మధువనం అనే అరణ్యంలో ఒంటికాలిపై నిలబడి కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. ముఖ్యంగా ప్రతిరోజూ వేకువజామున ఆ బ్రహ్మముహూర్త సమయంలో పవిత్రమైన నదీ జలాల్లో స్నానం చేసి
ప్రాచీన కాలపు ఋషుల వలె కళ్ళు మూసుకుని మంత్రజపం చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మముహూర్తంలో మనిషి మనసు అత్యంత శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తుంది. ధ్రువుడు ఆ సమయంలో చేసిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం ముల్లోకాలను కదిలించింది. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మముహూర్త సమయంలోనే సాక్షాత్తు శంఖు చక్ర గద పద్మధారి అయిన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ఆ పసివాడి ముందు ప్రత్యక్షమయ్యాడు. గురువు ఉపదేశించిన మంత్రాన్ని పవిత్రమైన బ్రహ్మముహూర్తంలో జపించటం వల్ల 5 ఏళ్ల పసివాడు ఈ విశ్వంలో ఎవరికీ దక్కని అత్యున్నతమైన ధ్రువస్థానాన్ని నక్షత్రమండలంలో సొంతం చేసుకున్నాడు. ధ్రువుడిలాంటి పసివాడే బ్రహ్మముహూర్తంలో మంత్రజపం చేసి నారాయణుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగినప్పుడు ఈ పవిత్రమైన గురు పౌర్ణమి నాడు మనం కూడా ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మన కష్టాలు ఎందుకు తీరవు? ఖచ్చితంగా తీరుతాయి. జూలై 29వ తేదీ బుధవారం నాడు బ్రహ్మముహూర్తంలో అనగా వేకువజామున 3:30 నిద్రలేవండి. కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం ఆచరించండి. మీ పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి. అలాగే ఇంట్లో పవిత్రమైన సాంబ్రాణి సువాసన వ్యాపించేలా ధూపం వేయండి. దేవుడి ముందు ఒక చాప లేదా ఆసనం వేసుకుని తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ముఖం చేసి ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకుని మీ మనసులోని ఆలోచనలన్నింటినీ పక్కనపెట్టి ఏకాగ్రతను పూర్తిగా ఆ దైవం మీద లగ్నం చెయ్యండి. ఇప్పుడు మీ చేతిలో ఒక తులసిమాల లేదా రుద్రాక్షమాలను పట్టుకుని త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన అద్భుతమైన బీజాక్షర మంత్రం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ మంత్రం చదవడం కష్టంగా అనిపిస్తే ఓం శ్రీ గురుభ్యో నమః అనే మూలమంత్రాన్ని కూడా జపించవచ్చు. ధ్రువుడు అరణ్యంలో ఎంత ఏకాగ్రతతో జపం చేశాడో మీరు మీ పూజామందిరంలో అంతటి ఏకాగ్రతతో ప్రతి అక్షరాన్ని మనసులో స్పష్టంగా ఉచ్చరిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి. అప్పుడు మీ చుట్టూ ఒక అదృశ్యమైన సానుకూల శక్తుల వలయం ఏర్పడుతుంది. జపం పూర్తయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి మీ మనసులో ఉన్న కోరికను ఏ కల్మషం లేకుండా దేవుడికి విన్నవించుకోండి. గురు పౌర్ణమి నాడు బ్రహ్మముహూర్తంలో ఈ మంత్రాన్ని ఎవరైతే ఇలా ఏకాగ్రతతో జపిస్తారో వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. వివాహాలు ఆలస్యమవుతున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించని వారికి ఆ గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. తీవ్రమైన అప్పుల బాధల్లో ఉన్నవారికి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి గురుభగవానుడి కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వ్యాపారం చేసేవారికి, సొంతంగా నిలదొక్కుకోవాలి అనుకునేవారికి వారు తలపెట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగి విజయం వరిస్తుంది. ప్రాచీన కాలం నుండి మన మహర్షులు అనుసరించిన ఈ మార్గంలో ఇంతటి పవిత్రమైన రోజున బ్రహ్మముహూర్తంలో దైవాన్ని స్మరించి మంత్రజపం ద్వారా ఆ సద్గురువుల చల్లని దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీ అందరికీ తప్పక ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి భక్తితో కామెంట్స్లో ఓం శ్రీ గురుభ్యో నమః అని కామెంట్ చేయండి. మన సనాతన ధర్మం గురించిన ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.